కొబ్బరి తోట పెట్టుకున్న ప్రతి ఒక్క ఫార్మర్స్ ఫేస్ చేసేది ఏంటంటే ఈ చెదపురుగు వచ్చి కొబ్బరి చెట్టుని కరిసి తినేస్తుంది అనమాట. సో ఇది వచ్చి టెర్మైట్ అంటారు. చెదపురుగు అంటే టెర్మైట్ అంటారు. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటే కింద నుంచి స్టార్ట్ అయ్యి అలా పైకి వెళ్ళి చూసారు కదా, సగం చెట్టు కంటూ పైకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే వదిలేస్తే చెట్టు పై దాకా వెళ్ళి మొత్తం కరిసి తినేస్తాయి అనమాట. ఇది మెయిన్గా అన్ని కొబ్బరి తోటలో ఎందుకు వస్తుంది, ఈ తోటలో చూసంటే ఎక్కువ ఉన్నాయి ఎందుకని అడిగిస్తే, కింద పడిన చెట్టుని అలాగే వదిలేస్తే దాంట్లో చెదపురుగు వస్తుంది. లేదంటే ఏదైనా పుట్టు ఉన్నా కానీ అక్కడ మనకి చెదపురుగు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సాయిల్ ఏమైనా మనకి ఇసుక ల్యాండ్లా ఉంటే కూడా ఆ చోట కూడా మనకి ఈ చెదపురుగు అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాగే వచ్చి ఒక కొబ్బరి చెట్టు నుంచి ఇంకో కొబ్బరి చెట్టు మొత్తం కరిసి తినేస్తుంది అనమాట. దానికి మనం ఏం చేయొచ్చు అనేసి కొంతమంది అడిగారనమాట. కాల్షియం సున్నం అంటాం కదా, సున్నము ప్లస్ దాంతోపాటు కొంచెం రాళ్ళు ఉప్పు కలిపి ఇక్కడ చెట్టుకి మనం పెయింట్ చేసేయాలన్నమాట. సంవత్సరానికి లేదా 2 సంవత్సరాలు ఒకసారి ఇట్లా చేసేస్తే మనకి చెదపురుగు ప్రాబ్లం ఉండకుండా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ స్టెప్స్ని ఫాలో చేసుకుంటే బెటర్ ఉంటుంది అనేసి ఈ వీడియోలో మీకు తెలివైతే చేస్తున్నా.